హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష విలేజ్ హోల్స్ అండ్ కుకింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్సో. చూడండి, ఈరోజైతే మన ఛానల్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. కొత్త వారి కోసం అన్ని వివరంగా అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నేను చెప్పిన విధంగా కట్టేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా చక్కగా కుదురుతుంది. మనకు బ్యాక్ పార్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. అంటే సేమ్ మీరు ఆది బ్లౌజ్ లాగానే కావాలి అనుకుంటే, కొంతమందికి షోల్డర్ తక్కువ ఉండవచ్చు, ఎక్కువ ఉండవచ్చు, నెక్ డీప్ ఉండవచ్చు కదా. అలాంటప్పుడు అలా అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, చూడండి, బ్లౌజ్ని అయితే ఈ విధంగా పరుచుకోండి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత చూడండి, మనం రెండు ఫోల్డింగ్స్ మీద పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం బ్లౌజ్ అయితే పరుచుకొని కూడా చెక్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా పరుచుకున్నప్పుడు మనం చెక్ వేస్తే ఈ నుంచి వీడికైతే ఫస్ట్ ఎంత వచ్చిందో చూసుకుందాం. మనకు 4.5 అయితే వచ్చింది కదా. 4.5 అంటే మనకి ఇది ఖర్చులు లోపల ఉన్నాయి కాబట్టి ఒక 1/2 ఇంచు ఖర్చులు, అంటే సేమ్ ఎంత మన 5 ఇంచెస్ మాత్రమే పెట్టారు వీళ్ళు. మనకి ఇలా చెక్ వేస్తే కూడా మనకు అర్థమైపోతుంది. చూడండి, నెక్ అంతా ఇలా అయితే ఇప్పుడు మీకు ఇందులో కూడా ఏం డౌట్ లేకుండా అయితే అయిపోయింది కదా. చూడండి, అందుకే మీరు ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం 27, 28, 26, 30 సైజు కాకుండా ఎప్పుడైతే 30 దాటుతుందో, 30 సైజ్ బ్లౌజ్ దాటుతుందో, అంటే 30, 31, 32 అవైతే పెద్ద సైజ్ బ్లౌజులు. ఈ 30 నుంచి లోపలికి 28, 29, 27 ఎన్ని ఉన్నా కానీ అవన్నీ చిన్న సైజ్ బ్లౌజులు అన్నమాట. సో మీరు 27, ఇది 27 కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా. దీనికి మనం ఓన్లీ నెక్ పొడవు అనేది 5 ఇంచెస్ అయితే పెట్టాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చూడండి, నేను ఇలా లాస్ట్ కొనాకైతే పెట్టుకొని ఈ 5 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకొని చూడండి, ఇప్పుడు 5 ఇంచెస్ ఈడికి వచ్చింది కదా. ఇప్పుడు ఈ నుంచి ఒక 3 ఇంచెస్ మనకు షోల్డర్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే 3 ఇంచులు షోల్డర్ అయితే పెట్టుకోవాలి. 3 ఇంచులు విడ్త్ తోటి షోల్డర్ పెట్టుకొని ఇలా మార్కింగ్ తీసుకోండి. అండ్ 2 ఇంచెస్ అయితే నెక్, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ అయితే నెక్కి ఇలా మార్కింగ్ తీసుకోండి. ఇదే మనం ఈడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇదే 2 ఇంచెస్ ఈడ తీసుకున్నామంటే మనకు కొంచెం బ్రాడ్గా రాదన్నట్టు. మనకు రౌండ్ మంచిగా నీట్గా కనిపించి మంచిగా ఉండాలంటే అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 2.5 అంటే 2.5 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంది, మనం చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇలా మనం దీన్ని ఇటు నుంచి ఇట్లా, ఇక్కడ నుంచి మొత్తం ఇలా క్రాస్ చేసేయద్దు. ఈడ ఉండి జస్ట్ ఇలా ఇక్కడికి మాత్రమే మనకి ఇలా రావాలి. మొత్తం ఇలా మీరు ఇలా స్ట్రైట్గా కాకుండా నేను మీకు చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం క్రాస్ తింపినట్టు ఇలా 2.5 చూడండి. ఇప్పుడు మీకు డౌట్ ఉండదు కదా. ఇలా కొంచెం ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకు ఈ నుంచి ఈడికి 2.5 అయిపోతే మళ్ళీ భుజాలు జారిపోతాయి. సో ఇలా 2.5 అయితే తీసుకొని ఇప్పుడు ఈ నుంచి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు, స్క్వేర్ కానీ, రౌండ్ కానీ, లేకపోతే పల్కా నెక్ అయినా ఏదైనా సరే. మనకు ఈ భాగంలో అనేది కొంచెం బ్రాడ్గా వచ్చి చూడడానికి నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. అదే మీరు ఇలా క్రాస్గా గీసుకొని మొత్తం ఈ నుంచి ఇలా క్రాస్ పెట్టేస్తారు అనుకోండి, మనకు భుజాలు మాత్రం జారిపోతాయి ఫ్రెండ్స్. అందుకే ఈ నుంచి మాత్రం ఇలా స్ట్రైట్గా ఉండాలి. అందుకే మీకు క్లియర్గా ఉండడానికి నేను ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్ లైన్ గీసి దాని తర్వాత ఈడికెళ్ళిటు ఇలా క్రాస్ అయితే తీసాను. చూడండి, ఇలా మీరు కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ నెక్ గీసుకుంటే మనకు చాలా నీట్గా అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం ఖచ్చితంగా మీరు బిగినర్స్ అయితే ఈ స్కేల్ అయితే కొనుక్కోండి. ఈ స్కేల్ లేకపోతే మీ చేతి మీకు అలవాటైన కొద్దీ ఈజీగా రౌండ్ అనేది మీరే చేయగలుగుతారు చేతితోటే. కానీ మీకు ఈ స్కేల్ ఉంటే మనకు ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా వస్తుంది, మనం నీట్గా డ్రా చేసుకోవచ్చు, మీకు కూడా ఈజీ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మనం ఇలా రౌండ్ నెక్ కోసం అయితే ఇలా అయితే పెట్టుకొని ఇలా అయితే డ్రా వేసుకోండి అన్నమాట. ఇలా ఇందులోకైతే కలిపేయాలి. ఇలా రౌండ్ తీయడం వల్ల ఈ షేప్ అనేది మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం చంక డౌన్ ఎంత అంటే 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. మనం ఇక్కడ 5 ఇంచెస్ పెట్టినాం కదా షోల్డర్,
ఫస్ట్ ఈ నుంచి ఇడికి మళ్ళీ 5 ఇంచెస్ కరెక్ట్ 5 ఇంచెస్ దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు చూడండి 6 ఇంచెస్కి 6 ఇంచెస్ దగ్గర ఎవరికైనా సరే శంఖలో తారు పెట్టుకుంటే మీకు సరిపోతుంది. మనకు సరిపోయే తక్కువ అనిపించింది వచ్చింది ఎక్కువ అనిపించింది అనేటప్పుడు మనం ఈ రౌండ్ తిరిగే దగ్గర మనం కొంచెం అయితే అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇటు ఇలా ఒక స్ట్రేట్ లైన్ అయితే ఇలా గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎవరికైనా సరే చూడండి మనకి 6.35 ఇంచులు అయితే మన కింద నడుము లూజ్ అయితే వచ్చేసింది కదా. ఎవరికైనా సరే ఇంతే ఉంటుంది. ఒకవేళ కొంచెం అటు ఇటు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు లేదంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఏమైనా తేడా అనిపిస్తే చూడండి ఇప్పుడు 6.35 ఇంచుకు మనం ఇంకొక 1 ఇంచు అనేది కలిపితే మనకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒక 1 ఇంచు కలిపితే మాత్రం ఒకవేళ మీకు తక్కువ ఇట్లా అనిపిస్తే అంటే ఎక్కువ తక్కువ అనిపిస్తే మీరు చెస్ట్ లూజ్ అనేది చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ని ఇలా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత మనకి ఇది ఉంటుంది కదా ఇలా అయితే ఒకసారి పెట్టుకొని చూడండి మనం ఇలా కొలుచుకున్నారనుకోండి మీకు చెస్ట్ లూజ్ ఎంతనో ఈజీగా అయితే తెలిసిపోద్ది. మనం అయితే చూద్దాం ఎంత వస్తుందో చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ చెస్ట్లో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలో ఆది బ్లౌజ్ నుండి తెలుసుకుందాం. మనకు ఈ బ్యాక్ నెక్ పొడవు అనేది ఎంత ఉంది అంటే 4 ఇంచెస్ అయితే ఉంది. ఈ 4 ఇంచెస్ని ఇక్కడ మనం 4 ఇంచెస్కి ఒక గీత అయితే తక్కువ ఉంది. సేమ్ ఇక్కడ ఎంత ఉందో అంతా మనం 4 ఇంచెస్ అండ్ 4 ఇంచెస్ ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకొని చూడండి ఇలా పట్టేసుకోవాలన్నమాట. ఇలా పట్టేసుకోవాలి. చూడండి ఇలా పట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేయాలి. డబుల్ ఫోల్డ్ వేసేసి కొండి ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా అయితే కొలుచుకోండి. మనకి ఎంత వస్తుందో చూద్దాం. చూడండి 7.35 ఇంచ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా మనకు మనకేంటి ఇది నడుము లూజ్ ఎంత వచ్చింది మీకు 6.35 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు మనం 1 ఇంచు కలుపుకుంటే 7.35 ఇంచు మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని అయితే ఇలా మార్కింగ్ వేసుకోండి. 7.35 ఇంచు అంటే 7 మీద 2 గీతలు దాకా 8.5 అన్నట్టు చూడండి. ఇలా పెట్టుకొని ఇలా చెస్ట్ లూజ్ని 7.35 ఇంచు ఒక 2 ఇంచెస్ మనకు తక్కువ ఉంది కదా. చూడండి ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి. ఇది వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ కదా. ఇప్పుడు మనం దీన్ని ఈ లైన్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోండి. అండ్ మనం 1.5 ఇంచు ఖర్చులు అయితే పెట్టుకున్నాం కదా. అండ్ అదే 1.5 ఇంచు ఈడ కూడా పెట్టుకోండి. 1.5 ఇంచు ఖర్చులు ఇక్కడ కూడా ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేయండి. చూడండి ఇలా కలిపేసాం కదా. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒక డబ్బా షేప్ అయితే ఇచ్చేయాలి. మనం 6 ఇంచులకి అయితే పెట్టుకున్నాం కదా. ఇలా ఒక డబ్బా షేప్ అయితే వచ్చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం చంక డౌను లోతు అయితే చంక డౌన్ అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 27 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 30 సైజ్ బ్లౌజ్ల మీద ఎప్పుడైతే 30, 31, 32, 30 సైజ్ మీద వచ్చిందంటే పెద్ద సైజ్ బ్లౌజ్లకు మనం 1.5 ఇంచులు అనేది చంక డౌన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అంటే 1 మీద 2 గీతలు ఫ్రెండ్స్. 1 మీద 2 గీతలు మనకు 1.5 ఇంచేసి మనకు లోతు అనేది సరిపోతుంది. చూడండి మనం 1.5 ఈడ మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ మనం ఈ సెంటర్కి ఫస్ట్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి సెంటర్కి అయితే ఇలా ఒక గీత గీసుకోండి.
ఇప్పుడు గీత గీసుకొని ఇప్పుడు మనం 1.25 అంటే 1 మీద 2 గీతలు అన్నమాట. 1.25 దగ్గర ఇలా ఒక మార్కింగ్ వేసుకొని మళ్ళీ మనం ఈ రౌండ్ స్కేల్ సహాయంతో అయితే దీన్ని చంక లోతునైతే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా పెట్టుకుంటారంటే మీ ఇష్టం ఉన్నట్టు అటు ఇటు ఇట్లా పెట్టుకుంటే అది మీకు సెట్టే కాదు. చూడండి, మనం ఈ స్ట్రైట్ లైన్ అయితే ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ ఉన్న కాడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసి చూడండి ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు రౌండ్ చూడండి ఇలా పెట్టుకుంటే మీకు కరెక్ట్ ఈడ చూసారా, ఈడ 1.25 దగ్గర ఈడ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఖర్చుల కోసం ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండాలి, అటు రౌండ్ అయితే తీయద్దు. ఎక్కడైతే ఈ పార్ట్లో మాత్రమే మనం రౌండ్ అయితే తీసుకోవాలి. కాబట్టి చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఉన్నది ఇలా పెట్టేసుకొని మీరు కరెక్ట్ దీన్ని అడ్జస్ట్ చేస్తారంటే మీకు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు కింద నుంచి ఇట్లా కానీ లేకపోతే ఇటుకెళ్ళి ఇలా అయినా సరే మీరు మార్కింగ్ వేసుకోవచ్చు. చూడండి ఇలా చూసారా, మంచిగా పర్ఫెక్ట్గా అయితే మనకు రౌండ్ అనేది వచ్చేసింది. దీన్ని మీద మళ్ళీ ఇలా ఒకటి గీసుకున్నారనుకోండి మీకు రౌండ్ అనేది వస్తుంది. అయితే ఈ రౌండ్ మనకు కరెక్ట్ వచ్చిందా రాలేదా కూడా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అన్నీ కుట్టేటప్పుడే కట్ చేసేటప్పుడే చెక్ చేసుకున్నారనుకోండి మీకు బ్యాక్ పార్ట్ కరెక్ట్ కట్ చేస్తారంటే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్ సెట్ అవుతుంది. మీరు బ్యాక్ పార్ట్లో మిస్టేక్ అయితే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా సరిగ్గా రాదు. సో మొత్తం బ్లౌజ్ అంతా ఫినిషింగ్ పోతుంది, అంతా పోతుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే కటింగ్లో జాగ్రత్తగా ఉన్నారంటే మీకు స్టిచ్చింగ్ వచ్చేసినట్టే. చూడండి, మనం ఇప్పుడైతే టేప్ తోటి చంక లూజు మనం ఎంత ఉందో కొలుచుకుందాం. మీరు బ్లౌజ్ తోటైనా చూసుకోవచ్చు, ఇలా కొలుచుకొనైనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ విషయం చెప్తే మీకు కొలతలు కూడా ఈజీగా తెలిసిపోతుంది, మీకు తెలుసుకుంటారని నేను ఈ విధంగా ఆ విధంగా 2 విధాలుగా అయితే మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా వీడియోస్ చాలా చేయడానికి బ్లౌజ్ గురించి నేనైతే ట్రై చేస్తాను. చూడండి ఇలా పట్టుకున్నారంటే మీకు తెలుస్తుంది ఇక్కడ ఎంత 7 ఇంచెస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం ఈ 7 ఇంచెస్ ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా అనేది మనం అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల కోసం వదిలేస్తాం కదా, దాన్ని పట్టద్దు, ఓన్లీ ఈడికెళ్ళి మాత్రమే చెక్ చేసుకోవాలి. 3, 4, 5, 6, 7 చూసారా ఎంత అంటే అంత మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. 7 ఇంచెస్ వచ్చింది. ఇటు నుంచి ఇటు మనకు 1.5 ఇంచ్ అయితే ఖర్చుల కోసం అన్నమాట. చూసారా మనకు రౌండ్ అనేది కరెక్ట్ సరిపోయింది. ఇక్కడ మనం 6 ఇంచులు చంకడౌన్ పెట్టుకున్నాం, మనం లోతే తీసుకుందాం, 6 కరెక్ట్ వచ్చేసింది. అలాగే మనం బ్యాక్ నెక్ కూడా కరెక్ట్ ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. చూడండి ఈడ పెట్టుకొని ఇప్పుడు మనం ఈడికెళ్ళి తీసాం కదా, ఇప్పుడు అనేది కరెక్ట్ అయితే మనకు వచ్చేసింది. చూసారా ఇది అంతా మనకు చంక లోతు కానీ బ్యాక్ పార్ట్ కానీ అంతే కరెక్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం డాట్స్ వేసుకుంటాం కదా, బ్యాక్ డాట్స్, అది కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకున్నారనుకోండి మీకు స్టిచ్చింగ్లో చాలా ఈజీగా అయితే అయిపోద్ది. చూడండి ఇప్పుడు మనం దీన్ని ఇలా సగానికి అయితే ఫోల్డ్ చేసి ఎక్కడైతే మనం ఖర్చుల కోసం వదిలిపెట్టాం కదా వీడికైతే ఇలా మార్కింగ్ అయితే ఇలా చూడండి వీడికైతే ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోండి. మనం ఖర్చుల కోసం వదిలిపెట్టుకున్న ఈ లైన్ మీదకి ఒక ఫోల్డింగ్ వేసుకొని ఒకసారి ఇలా గట్టిగా రఫ్ వేసుకోండి. రఫ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఫోల్డింగ్ అయితే వచ్చేసింది కదా. మనకు దేనికైనా ఒక 4 ఇంచెస్ విడ్త్ తోటి మనం డాట్ అయితే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకు పర్ఫెక్ట్ వస్తుంది. చిన్న సైజుగా 3.5 అయినా పర్లేదు. నేను వీళ్ళు కొంచెం పొడుగున్నారు కాబట్టి 4 ఇంచులు అయితే పెడుతున్నాను. మనం ఈ బ్యాక్ డాట్స్ పొడుగు కూడా తక్కువ పెట్టుకున్నారనుకోండి, పొడవు తక్కువ అండ్ ఈ కరెక్ట్ హాఫ్ ఇంచ్ కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ఒక 1/2 ఇంచ్ విడుతుతోటి లేదంటే 1 ఇంచ్ కన్నా ఎక్కువ విడుతుతోటి ఇలా కుట్టేసుకున్నారు అనుకోండి మనకు అసలు మొత్తం అంతా ఫెయిల్ అయిపోతుంది. అందుకే మీరు కరెక్ట్ అన్ని కొలతలు మార్కింగ్స్ మీరు స్టిచ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం అటు ఇటు కూడా పోకుండా ఇలా చాలా ఈజీగా అయితే అయిపోద్ది. చూడండి ఇలా అయితే మార్కింగ్ చేసుకొని ఈడ మనం ఫస్ట్ సెంటర్కి ఒక టక్స్ ఇచ్చుకోండి అండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంది కదా ఈడ ఒక టక్స్ అండ్
ఇక్కడ ఒక టక్స్. ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకు ఇంకో సైడ్ డాట్ కూడా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అండ్ నెక్ డీపు అండ్ డాట్స్ అండ్ విత్ మనకు లూజు అండ్ చంక లూజు అంతా మీకు అర్థమైంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుందాం. చూడండి మనం ఎలా మార్కింగ్ వేసామో అదే విధంగా అయితే మొత్తం బ్లౌజ్ అంతా కట్ వేసుకోండి. చాలా సూపర్ ఫినిషింగ్తో మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కొంచెం కూడా ముడతలు రాకుండా చాలా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.